మై లాస్ట్ క్వశ్చన్, దేవుడు ఉన్నారా లేదా? దేవుడు నమ్మిన వాళ్ళకు ఉన్నాడు, నమ్మని వాళ్ళకి లేడు. బంధులు గారు, మా వాడు ఈ 100 పెళ్లి చూపుల్లో కూడా సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాడు. వచ్చాయి ఎందుకు తప్పెట్టుకున్నానే? సమాధానం కరెక్ట్ అని చెప్పింది కదా. ఎక్కడ చెప్పిందిరా? దేవుడు ఉన్నాడును చెప్పినా ఓకే, దేవుడు లేదును చెప్పినా ఓకే. దేవుడు ఉన్న వాళ్ళకి ఉన్నాడు, లేని వాళ్ళకి లేదు అని చెప్పింది. అందుకే ఈ పెళ్లి క్యాన్సల్. దేవుడు ఉన్నాడు లేడు అని చెప్పి అతి తెలుగు చూపించింది, అందుకే పెళ్లి క్యాన్సల్ అయ్యా. అయ్యా బాలరాజు గారు, మీకు సంబంధం చూస్తాం నా వల్ల కాదు. ఇంకెక్కడ ఉన్నారా? పదండి, ఇంకంత మంచి సంబంధం తీసుకొస్తాను. వస్తే అక్కో అరే సూరి, ఎంతసేపు రా అట్లు తేవడానికి? చిచ్చి, అరే సూరి ఇలా ఈ చెట్లు నేను రొప్ప ఎక్కువ ఉంది. అవునా? ఇప్పుడు తిను సప్ప ఉండదు. చిచ్చి, నీ కొట్లో అట్లు తింటాం కన్నా నా పిల్లలతో తిట్లు తింటాం మేలురా. ఎలా ఇల్లు ఎవడమ్మన్నాడు ఇక్కడికి? ఏంటి బాబా? ఈ బజ్జీ అంటే గట్టిగా ఉంది. ఈ బజ్జీ అంటే మెత్తగా ఉండాలి. మరి అంత మెత్తగా ఉండడానికి అది నువ్వు ఉంచుకున్న బుజ్జి కాదు, బజ్జి. ఆ మొత్తం గట్టిగా ఉంటది, తినవాయ్. అయ్యి బాబు, బాలరాజు గారు వస్తున్నారండి. లేదా బోడిగా తిన్నాడు కానీ బోడి పేసట్టు వెళ్ళు. గంటలు గంటలు వస్తారు. అయ్యి బాబు, బాలరాజు గారు రండి రండి. కూర్చోండి 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 కూర్చోండి. రేపు పెసరట్టు ఒకటి చెప్పరా. పెళ్లి కాలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత. బాలరాజు గారు, పెళ్లి కాకపోతే చచ్చిపోతుంది ఎందుకంటే సిగ్గు ఎగ్గు లేకుండా మీలా బతికేచ్చు కదా. ఈ బోర్డు చదవడానికి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి చదవాలా? ఎలా రాయ్, నాకు పెసరట్టు చెప్పు. చెప్తానులే కానీ ఇంతకే 100 పెళ్లి చూపులు ఏమైంది బాలరాజు గారు? తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? తెలిసి తెలియక అడిగినాలే కానీ ఏమైందో చెప్పండి. నా 100 పెళ్లి చెప్పులు కూడా పోయిందిరా. అవునా? అవునరా. అన్నట్టు నీ పూజలోనే ఏదో లోపం ఉంది. లోపల నా పూజలే కాదండి, మీలోనే ఉన్నట్టుంది. అందుకే పెళ్ళి అవట్లేదు మీరు. నర్మే, అబ్బాయి సీను, నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. హలో బేబీ, ఏంటి ఈరోజు రాత్రికి ఇంట్లో ఎవరో ఉండరా? అయితే సేఫ్టీకి ఇంకో 2 సేఫ్టీలు పట్టుకుని వచ్చేస్తా, రెడీగా ఉండు. ఇదిగో చూడు, ఇప్పుడు వరకు కోడి గుడ్లు పెట్టడం చూసుంటావు. మన దెబ్బకి ఫస్ట్ టైం మంచం కోడి కూడా గుడ్లు పెట్టడం చూస్తావు కదా సాయంత్రం. అది చెప్పు, మరి అంతగా అలకపోదు. సరే సరే, ఉంటాను. ఒరే సూరి, నీకు లవర్ ఉందా? లవర్ కాదు, లవర్స్. నువ్వే కావాలని పోటీ పడిపోతున్నావు. పొట్టికంత లేవు, నీలో ఏం చూసి వాళ్ళు పోటీ పడుతున్నారా? ఎంత ఉన్నామనేది ముఖ్యం కాదు, మనలో ఆ విషయం ఎంత ఉందనేదే ముఖ్యం. ఏడ్చేలాగానే ముందు నాకు పెసరట్టు చెప్పు. ఎలా? ప్రతి ఓడికి నా పెళ్లి గురించే. ఏడుకొండవాడా వెంకటరమణ, నా పెళ్ళి అయ్యే మార్గం చూపించవయ్యా. ఈడెవడు? ఈయన ఎక్కడో చూసినట్టుందే. ఒరే ఒరే అల్లుడు నువ్వా? ఎస్. హై బాబోయ్, ఈ కళ్ళద్దాలు బ్రహ్మాండంగా ఉన్నారా? థ్యాంక్ యూ. అన్నట్టు ఈ కారు మందేనా? కాదు, టయోటా వాడిది. తెలుసురావా? అయినా నాకు డౌట్, ఏంది అక్కడ నుంచి అక్కడ కూర్చొని తెగ బాధపడిపోతున్నావు? ఏం చెప్పంటావురా, నాకు పెద్ద గాథ. నీ బాధ మొత్తం తోటలోకి వెళ్ళి విన్నాం గానీ ముందు కూర్చో చెప్తా. ఎక్కడ నేనే కారు. ఇదంతా ఇది ఉంది. ఇంకో ఆ పక్కన నుంచి చూసారు.
అయ్యి బాబాయ్. బావా ఉం. ఇప్పుడు చెప్పు నీ బాధ కారణం ఏంటి? పెళ్ళి ఆ, 100 సంబంధాలు చూశాను రా. ఆ. మా అక్క దైవాల ఒక్క సంబంధం కూడా కుదరలేదు. ఓహో. ఊళ్ళో వాళ్ళందరూ ఒక్కదాని మెడలో కూడా తాళి కట్టలేదని ఎగతాళి చేస్తారా. ఒరే అసలు నాకు పెళ్లి కాకుండా నేను చచ్చిపోతానేమని భయం వేస్తుందిరా. మన దేశం చాలా విచిత్రమైంది మామ. ఏ? నాకు పెళ్ళయిందిరా బాబు అని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాలేదురా బాబు అని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఒరే ఆ. అదంతా నాకు తెలవదురా. ఆ, నువ్వు వచ్చావు, ఆ, నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆ, రే ఆ. ఎలాగైనా సరే ఆ. ఒక మంచి అమ్మాయిని చూసి ఆ. నాకు పెళ్లి కుదిరిచేరా. యు మీన్ అరేంజ్డ్ మ్యారేజెస్? యా. వద్దు మామ. 2006 నుంచి 2026 వరకు చూసుకుంటే ఈ దేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళ కన్నా ఈ ప్రేమ పెళ్లిళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. కరెక్టే గాని రామ అనుకునే వయసులో ప్రేమ అనటం బాగోదేమో. మామా ఆ. మన దేశంలో ఎక్స్పైరీ డేట్ లేని మెడిసిన్ ఏంటో తెలుసా? ఏంటి? ప్రేమ. దానికి అసలు వయసుతోనే సంబంధం లేదు. ఓహో. ఆ ఒకసారి నువ్వే ఆలోచించు. నువ్వు 100 పెళ్లి చూపులు చూసినా సరే నీకు ఇంకా పెళ్లి సెట్ అవ్వలేదంటే ఏమో నీ పెళ్లి అరేంజ్డ్ మ్యారేజెస్ తో కాకుండా లవ్ మ్యారేజెస్ తోనే ముడిపడిందేమో. అలాగంటావా? ఆ మావా నేను వచ్చాను కదా, నువ్వేం కంగారు పడకు. తొందరలో ఒక అందమైన అమ్మాయిని చూసి మీ ఇద్దరికి లవ్ సెట్ చేసి ఈకలతో మీ పెళ్లి చూసి మీ బరాతులో నేను డాన్స్ వేసి నేనే స్వయంగా మీ ఇద్దరిని శోభనం గదిలోకి తోసి మీరు వెళ్ళాక నేను బయటకు వచ్చేసి ఒక ఫుల్ బాటిల్ మూత తీసి అందులో 4 పెగ్గులు లేసి తాగుతూ ఉంటే ఉంటది మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల ఆ పటేల తలుచుకో.